సోదర సోదరీమణులారా, గత భాగంలో మనం ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిన భారత నాగరికత వైభవాన్ని చూశాం. కానీ ఒక ప్రశ్న మాత్రం ఇంకా మన మనసును వెంటాడుతూనే ఉంది. ప్రపంచానికే గురువుగా నిలిచిన ఈ మహానాగరికత విదేశీ పాలకుల బానిసగా ఎలా మారింది? జ్ఞానంలో అగ్రగామిగా ఉన్న దేశం శతాబ్దాల పాటు దాస్య శృంఖలాలలో ఎందుకు బంధించబడింది? ఇది కేవలం చరిత్ర కాదు, ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన ఆత్మ పరిశీలన. మిత్రులారా, ఒక మహావృక్షం ఒక్క రోజులో కూలిపోదు. దాని వేర్లు క్రమంగా బలహీనపడినప్పుడే చిన్న తుఫాను కూడా దానిని నేల కొరిగిస్తుంది. అలాగే భారతదేశం ఒక్క యుద్ధంతో బానిస కాలేదు. ఒక్క రాజు ఊడిపోవటం వల్ల కూడా కాదు. శతాబ్దాల పాటు పేరుకుపోయిన అంతర్గత బలహీనతలు, పరస్పర విభేదాలు, విదేశీ దండయాత్రలు, రాజకీయ విచ్ఛిన్నం, ఆర్థిక దోపిడీ ఇవన్నీ కలిసి ఈ మహాదేశాన్ని దాస్య శృంఖలాలలో బంధించాయి. ఈరోజు మనం ఎవ్వరిని ద్వేషించడానికి కాదు, ఎవరిని నిందించడానికి కాదు, చరిత్ర నుండి విలువైన పాఠాలను నేర్చుకోవడానికి, ఈ పాఠాల పునాదిపై మరింత శక్తివంతమైన అజేయమైన భారత భవిష్యత్తును నిర్మించడానికి ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే తన గతాన్ని నిజాయితీగా అర్థం చేసుకున్న జాతి మాత్రమే తన భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించగలదు. మరి ఆలస్యం ఎందుకు? స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక సిరీస్లోని 3వ భాగం దాస్య శృంఖలాలు ఒక విశ్లేషణను ప్రారంభిద్దామా? సోదర సోదరీమణులారా, చరిత్ర మనకు కేవలం గతకాలపు విజయాలను మాత్రమే చెప్పదు, మన పూర్వీకులు చేసిన తప్పిదాలను కూడా గుర్తు చేస్తుంది. ఎందుకంటే విజయాలు మనకి గర్వాన్నిస్తాయి, కానీ గతంలో జరిగిన తప్పిదాలు మాత్రమే భవిష్యత్తును కాపాడే నిజమైన జ్ఞానాన్ని ఇస్తాయి. ఈరోజు మనం ఒక నిశితమైన ప్రశ్నను మన గుండెలపై చేయి వేసుకొని అడగవలసి ఉంది. విశ్వానికే అపార జ్ఞానాన్ని అందించిన ఈ మహానాగరికత సమస్త ప్రపంచాన్ని తన మహోన్నత ఆలోచనలతో ప్రభావితం చేసిన ఈ పవిత్ర సంస్కృతి అసలు ఎలా పరాయి పాలనకు లోనైంది? దీనికి సమాధానం ఒక్క వాక్యంలోనో లేక ఒక్క తేదీతోనో చెప్పలేం. ఏ మహావృక్షము ఒక్క గొడ్డలి వేటతో నేలకూలిపోదు. దాని అంతర్గత వేర్లు క్రమంగా బలహీనపడినప్పుడే అది ఎంతటి చిన్న గాలివానకైనా నేలను చేరుతుంది. అలాగే భారతదేశాన్ని పరాయి శక్తులు ఏదో ఒకే రోజులో ఆక్రమించి జయించలేదు. మన అంతర్గత బలహీనతలు, అపనమ్మకాలు, మన మధ్య ఉన్న సామాజిక విభజనలు, రాజ్యాల పరస్పర విరోధాలు మాత్రమే వారికి ఈ దేశంలో అడుగుపెట్టే అద్భుత అవకాశాన్ని కల్పించాయి. ప్రపంచ చరిత్రలో ఒక శాశ్వత సత్యం ఉంది. బయటి శత్రువు ఎప్పుడూ తలుపులు బద్దలు కొట్టుకొని నేరుగా లోపలికి రాడు. మన ఇంట్లో ఏర్పడిన చిన్న చిన్న చీలికల గుండానే వాడు లోపలికి ప్రవేశిస్తాడు. మన దేశ చరిత్రలోనూ సరిగ్గా అదే జరిగింది. నాడు ప్రాంతాలు తమ తమ తాత్కాలిక గర్వాలలో మునిగిపోయాయి. రాజ్యాలు కేవలం తమ తమ సరిహద్దులను కాపాడుకోవడంలోనే నిమగ్నమయ్యాయి. కానీ భారతదేశం అనే ఒక మహాభావనకు అవసరమైన సమిష్టి ఐక్యతా చైతన్యం అనేక సందర్భాల్లో బలహీనపడింది. ఒక్కో రాజ్యం కేవలం తన సొంత విజయాన్ని మాత్రమే ఆలోచించినప్పుడు యావత్ భారతం ఓటమికి అడుగు దూరంలో నిలిచింది. మన మధ్య ఉన్న భేదాలను, విభేదాలను పరాయి శక్తులు తమకు అనుకూలమైన బలంగా మార్చుకున్నాయి. మిత్రులారా, వలసవాదం అనేది ఎప్పుడు కేవలం చేతిలో తుపాకీతో మాత్రమే రాదు. అది కొన్నిసార్లు నమ్మకమైన చిరునవ్వుతో కూడా వస్తుంది.
చేతిలో ఉరితాడుతో కాదు, చేతిలో మాయా వ్యాపార ఒప్పందంతో వస్తుంది. ఈ పుణ్య నేలకు వచ్చిన విదేశీ వ్యాపారులు మొదట మన సంపన్న మార్కెట్లను చూశారు. ఆ తర్వాత మన మధ్య ఉన్న అంతర్గత బలహీనతలను చూశారు. చివరకు మన రాజకీయ వ్యవస్థలోని చీలికలను పూర్తిగా అర్థం చేసుకున్నారు. కేవలం వ్యాపారం కోసం మనం తెరిచిన తలుపులు కొద్ది కాలానికే వారి క్రూర పాలనకు అధికార ద్వారాలయ్యాయి. సంపదను కొనడానికి వచ్చిన పరాయి దేశస్థులు చివరకు మన దేశాన్నే స్వాధీనం చేసుకోవాలని కుట్రలు పన్నారు. ఆ తర్వాత ఇక్కడ జరిగింది కేవలం ఒక రాజు నుండి మరో రాజుకు జరిగిన అధికార మార్పిడి కాదు, అది ఒక మహాదేశ ఆర్థిక నాడిని క్రమంగా తెంచివేసిన ఘోరమైన దోపిడీ ప్రక్రియ. నాడు మన రైతు కష్టపడి పండించిన పంటకు ధరను పరాయి పాలకుడు నిర్ణయించాడు. మన శిల్పి సృష్టించిన అద్భుత కళకు మార్కెట్ను పరాయి వ్యవస్థ నియంత్రించింది. ఒక అమూల్యమైన ముడిసరుకును అత్యంత తక్కువ ధరకు విదేశాలకు తరలించి అదే వస్తువును అధిక ధరకు తిరిగి మనకే అమ్మే ఆ క్రూరమైన దోపిడీ వ్యవస్థ ఇక్కడ ఏర్పడింది. అది కేవలం దేశ సంపదను దోచుకోవడం కాదు, ఈ దేశపు స్వావలంబనను, ఆత్మ గౌరవాన్ని దోచుకోవడం. ఇది కేవలం భూమిని ఆక్రమించడం కాదు, రాబోయే తరాల ఉజ్వల భవిష్యత్తును ఆక్రమించడం. కానీ ఆ పరాయి పాలకులకు ఒక ప్రాథమిక విషయం మాత్రం పూర్తిగా అర్థం కాలేదు. భారతదేశాన్ని కొన్ని కుయుక్తులతో పాలించడం సులభం కావచ్చు, కానీ భారతీయ ఆత్మను బానిసగా మార్చడం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఈ పవిత్ర నేలపై ప్రతి తరంలోనూ ఒక యువ పురుషుడు జన్మిస్తాడు. చీకటి ఎంత గాఢమైనదైనా ఆ చీకట్లను చీల్చే ఒక చిన్న దీపం పుట్టకుండా చరిత్ర ఎన్నడూ ఆగిపోదు. అణచివేత ఎంతగా పెరిగితే దానిని ఎదిరించే ప్రతిఘటన కూడా అంతే శక్తివంతంగా ఉద్భవిస్తుంది. అదే భారత చరిత్ర, అదే భారత అజేయమైన ఆత్మ. 100 సంవత్సరాల నిరంతర బానిసత్వం మన శరీరాన్ని అలసిపోయేలా చేసి ఉండవచ్చు, కానీ మన స్వేచ్ఛా సంకల్పాన్ని మాత్రం ఎన్నటికీ ఓడించలేకపోయింది. మనం ఓడిపోయింది కేవలం కొన్ని యుద్ధాల్లో మాత్రమే, మన అంతర్గత ఆత్మవిశ్వాసంలో కాదు. మన కోటలు కూలిపోయి ఉండవచ్చు, కానీ మన సంస్కృతి కూలిపోలేదు. మన సింహాసనాలు పరాయి పాలై ఉండవచ్చు, కానీ మన స్వాతంత్ర్య స్వప్నం మాత్రం మన కనుమరుగు కాలేదు. అందుకే చరిత్ర మనకు నేర్పే అత్యంత గొప్ప పాఠం ఒక్కటే: ఒక దేశాన్ని జయించడానికి శత్రువుకు అపారమైన సైనిక శక్తి అవసరం లేదు, ఆ దేశ ప్రజల మధ్య అపారమైన విభేదాలు ఉంటే చాలు. అదే విధంగా ఈ దేశాన్ని తిరిగి ప్రపంచ శిఖరాగ్రానికి చేర్చడానికి ఏవో ఊహించని అద్భుతాలు అవసరం లేదు, ఐక్యమైన కోట్ల మంది ప్రజల దృఢ సంకల్పం ఉంటే చాలు. ఈ చారిత్రక సత్యాన్ని మన వాళ్ళు గ్రహించిన క్షణం నుంచే భారత స్వాతంత్ర్య మహోద్యమం అనే ఒక మహా విప్లవ జ్వాల దేశమంతటా దావానలోలా వ్యాపించడం ప్రారంభమైంది. ఆ మేల్కొలుపు సాధారణమైనది కాదు, అది ఒక మహాజాతి ఆత్మ నిద్ర లేచిన అద్భుత క్షణం. ఒక సైనికుడి ధైర్యం, ఒక వీరనారి ఖడ్గ చలనం, ఒక గిరిజన యోధుడి గర్జన, ఒక యువ విప్లవకారుడి చిరునవ్వు, ఒక మహాత్ముడి అహింసా తపస్సు, ఇవన్నీ కలిసి ఎలా ఒక స్వాతంత్ర్య మహాసముద్రంగా మారాయో ఆ అద్భుత సమరగాథ గురించి తరువాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. మిత్రులారా, ఈ ఎపిసోడ్లోని ఏదైనా ఒక అంశం మీ మనసును తాకి ఉంటే దానిని ఈ స్వాతంత్ర్య దినోత్సవ సభల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో లేదా మీ స్నేహితుల మధ్య తప్పకుండా ప్రస్తావించండి.
దేశభక్తి అనేది కేవలం జెండా ఎగురవేయడంలోనే కాదు, మంచి ఆలోచనలను మరొకరికి చేరవేయడంలో కూడా ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ అంశంపై మీ మనసులో ఇంకా విలువైన ఆలోచనలు ఉంటే వాటిని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రతి అభిప్రాయం ఈ సిరీస్ను మరింత విలువైనదిగా తీర్చిదిద్దుతుంది. స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక సిరీస్లోని తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని చారిత్రక విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ అందరి నుంచి సెలవు కోరుతున్నది మీ ప్రియమిత్రుడు చికే. స్వాతంత్ర్యాన్ని మనం వారసత్వంగా పొందాం. దాన్ని భావితరాలకు మరింత గొప్పగా అందించడం మన బాధ్యత.